నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాప్ల్ బైట్స్. ఈరోజు మనం iPhone 12 Pro అన్బాక్స్ చేద్దాం. ఇది నేను యాప్ట్రానిక్స్లో ప్రీ ఆర్డర్ చేశాను, నిన్న వచ్చింది. అలానే కొన్ని యాక్సెసరీస్ కూడా ఆర్డర్ చేశాను, యాప్ల్ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను. ఇవి అంతకుముందే వచ్చాయి. మ్యాక్సేఫ్ ఛార్జర్ మాత్రం ఈరోజు వచ్చింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను 4 ఐటమ్స్ అన్బాక్స్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ 1, 2, 3 and 4. సో వీటి గురించి మనం తర్వాత చూద్దాం, పక్కన పెట్టేస్తున్నాను. దిస్ ఈజ్ iPhone 12 Pro Pacific Blue 128GB వేరియంట్. ఈసారి అన్ని iPhone 12 బాక్సెస్ కూడా ప్రీవియస్ iPhone బాక్సెస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నగా ఉంటాయి. iPhone 10R బాక్స్తో కంపేర్ చేద్దాం. చూడండి, కొంచెం చిన్నగా ఉంది. సో మనందరికీ తెలుసు ఎందుకు ఈ బాక్స్ అంత స్లిమ్గా ఉందో. సో లెట్స్ అన్రాప్ ఇట్. లెట్స్ ఓపెన్ ఇట్. ఎస్, దిస్ ఈజ్ పసిఫిక్ బ్లూ కలర్. చాలా బాగుంది కలర్. రెగ్యులర్గా అయితే మనకి పాలిథిన్ షీట్ ఉండేది, ఈసారి పేపర్ లాగా ఉంది. ఇక్కడ మనకి కంట్రోల్స్ కూడా చూపిస్తుంది, ఇక్కడ ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయని. మనం ఈ పీల్ కూడా తీసేద్దాం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ అన్బాక్సింగ్, రైట్? ఇలా తీస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఎస్, సార్ అన్ని iPhone 12 మోడల్స్లో కూడా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ ఐఫోన్లో కొత్తదేం కాదు, అయినా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. మన ఇదే డిజైన్ మనం iPhone 4, iPhone 5లో కూడా చూడొచ్చు, సిమిలర్గా ఉంటుంది. మన iPhone 5తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 8 years తర్వాత వచ్చింది సిమిలర్ డిజైన్ మళ్ళీ. అలాగే అన్ని iPhone 12 Pro మోడల్స్లో కూడా ఈ ఫ్లాట్ ఎడ్జెస్ వచ్చేసరికి మనకి సర్జికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటాయి. అప్పుడే ఫింగర్ ప్రింట్స్ అది కనపడుతున్నాయి. సో స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అలానే ఉంటుంది. సో వెనకాల మొత్తం కూడా మ్యాట్ గ్లాస్ ఉంటుంది. ఇది పట్టుకున్నా కూడా స్లిప్ అవ్వకుండా ఉంటుంది. మనం 11 కానీ లేకపోతే 10R కానీ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే, ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే, ప్రో మోడల్స్ కాకుండా ఇవి కొంచెం స్లిప్పరీగా ఉంటాయి వెనకాల పట్టుకున్నప్పుడు. ఇది మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పట్టుకోవడానికి, అంటే మనకి స్లిప్ అవుతుంది ఈజీగా. సో ముందు మాత్రం మనకి సిరామిక్ షీల్డ్ ఉంటుంది, అంటే సిరామిక్ ప్లస్ గ్లాస్. ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది వాటికంటే. అలానే డ్రాప్ ప్రొటెక్షన్ వచ్చేసి మనకి 4 times ఎక్కువ ఉంటుందని యాప్ క్లెయిమ్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్న సైలెన్స్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అలానే వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్. ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది. కింద చూస్తే రైట్ సైడ్ మనకి స్పీకర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి మైక్రోఫోన్ ఉంటుంది, అలానే ఇది లైట్నింగ్ పోర్ట్. రైట్ సైడ్న సైడ్ బటన్ ఆర్ లాక్ బటన్ ఉంటుంది. iPhone 12 Proకి స్క్రీన్ డయాగ్నల్లీ 6.1 inches ఉంటుంది. ప్రో మోడల్స్లో సిగ్నేచర్ ఉంటుంది, 3 cameras ఉంటాయి వెనకాల. కానీ 12 Proకి ఉన్న సిగ్నేచర్ ఏంటంటే లైడర్ స్కానర్ కూడా ఉంటుంది వెనకాల. iPhone 12 Proలో 3 వేరియంట్స్ ఉంటాయి. 128GB అది వచ్చేసి 1,19,900 ఉంటుంది. అలానే 256GB వచ్చేసి 1,29,900 రూపీస్. అలానే 512GB వచ్చేసి మనకి 1,49,900 రూపీస్ ఉంటుంది. సో ఫ్లాట్ ఎడ్జెస్ ఉండటం వల్ల మనం పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, గ్రిప్ బాగుంటుంది, కింద పడకుండా ఉంటుంది తొందరగా. మనకు ప్రీవియస్ iPhone మోడల్స్తో కంపేర్ చేసుకుంటే వాటికి అన్ని రౌండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, కొంచెం స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది పక్కన పెట్టి బాక్స్లో ఏమైనా చూద్దాం. సో మనందరికీ తెలుసు బాక్స్లో పవర్ అడాప్టర్ రాదు, అలానే ఇయర్ పాడ్స్ కూడా రావు. ఓన్లీ దీంతో పాటు USB-C to లైట్నింగ్ కేబుల్ వస్తుంది. USB-C to లైట్నింగ్ కేబుల్ ఇది. సో అలానే ఇందులో బాక్స్లో పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, అలానే వారంటీకి సంబంధించిన రెగ్యులేటరీ నోట్స్ ఉంటాయి. ఇందులో యాపిల్ స్టిక్కర్ వస్తుంది. సో మొత్తానికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా బాక్స్ మొత్తం చాలా స్లిమ్ చేశారు. వీటి గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. మన ఫోన్ క్విక్గా సెటప్ చేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇది ఓన్లీ క్విక్ సెటప్ మాత్రమే. కొంతమంది అడుగుతున్నారు ఐఫోన్స్లో ఈ సిమ్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ఫోన్ నుంచి వేరే ఫోన్ కానీ. దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో సెటప్ అయిపోయింది. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి జనరల్లోకి వెళ్ళి అబౌట్ మీద ట్యాప్ చేస్తే సాఫ్ట్వేర్ వర్షన్ మనకి 14.1, దాన్ని డైరెక్ట్గా 14.1తో వస్తుంది. అన్ని iPhone 12 మోడల్స్లో కూడా ఈసారి OLED డిస్ప్లే ఉంటుంది, 11 Pro మోడల్స్లో ఉన్నట్టే. బెజల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. నాచ్ మాత్రం ప్రీవియస్ మోడల్స్లో ఎలా ఉందో అలానే ఉంది. iPhone 12 Proలో 6.1 inches సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 800 nits ఉంటుంది. అలానే HDR వీడియోస్లో అయితే మనకి 1200 nits వరకు ఉంటుంది మ్యాక్సిమం. పిక్సెల్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 2532x1170 ఉంటుంది. అలానే DPI వచ్చేసరికి మనకి 460 ఉంటుంది. సో డిస్ప్లే మనకి వైట్ కలర్ సపోర్ట్, అంటే P3 సపోర్ట్ ఉంటుంది. అలానే హ్యాప్టిక్ టచ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది ఇందులో. అలానే IP68 స్ప్లాష్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. 6 meters డెప్త్ 30 minutes వరకు కూడా వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అన్ని iPhone 12 మోడల్స్ కూడా A14 బయానిక్ చిప్తో వస్తాయి. అలానే ఇది 6 core ప్రాసెసర్. ఇందులో 5 nanometer ఆర్కిటెక్చర్ ఉంటుంది. iPhone 12 Pro, 12 Pro Maxలో మనకి 6GB ర్యామ్ ఉంటుంది. సో iPhone 12 Proలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 2815 mAh ఉంటుంది. సో వెనకాల ఈ 3 కెమెరాస్ కూడా 12 megapixel కెమెరాస్. వైడ్ యాంగిల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే టెలిఫోటో లెన్స్ కెమెరా. వైడ్ యాంగిల్ కెమెరాలో మనకి f1.6 అపర్చర్ ఉంటుంది. అల్ట్రా వైడ్ కెమెరాలో f2.4 అపర్చర్ ఉంటుంది విత్ 120 degrees ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. అదే టెలిఫోటో లెన్స్లో అయితే f2.0 అపర్చర్ ఉంటుంది.
వైడ్ యాంగిల్ కెమెరాలో f1.6 అపర్చర్ ఉండటం వల్ల ఇది 27% ఎక్కువ లైట్‌ని క్యాప్చర్ చేస్తుంది. దీనివల్ల ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బ్రైట్‌గా ఉంటాయి. టెలిఫోటో లెన్స్‌లో 2 టైమ్స్ ఆప్టికల్ జూమ్ ఇన్ ఉంటుంది. 2 టైమ్స్ ఆప్టికల్ జూమ్ అవుట్ ఉంటుంది. సో, టోటల్‌గా మనకి 4 టైమ్స్ ఆప్టికల్ జూమ్ రేంజ్ ఉంటుంది. అలానే డిజిటల్ జూమ్ వచ్చేసరికి మనకి 10 టైమ్స్ ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా ఇదొచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇదొచ్చేసి మనకి టెలిఫోటో లెన్స్. అలానే వైడ్ యాంగిల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లో కూడా మనకి నైట్ మోడ్ సపోర్ట్ ఉంటుంది. మనకి వెనకాల లైడర్ స్కానర్ ఉండటం వల్ల నైట్ మోడ్‌లో కూడా ఆటో ఫోకస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ముందు వైపు ట్రూ డెప్త్ కెమెరా ఉంటుంది. ఇది కూడా 12 మెగా పిక్సెల్ కెమెరా. దీనికి అపర్చర్ వచ్చేసి f2.2 ఉంటుంది. సో, ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి నైట్ మోడ్ ఉంటుంది, డీప్ ఫ్యూజన్ ఉంటుంది, అలానే స్మార్ట్ HDR3 సపోర్ట్ కూడా ఉంటుంది. అలానే ఫ్రంట్ కెమెరాతో మనం 4K వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. నైట్ మోడ్ టైమ్ ల్యాప్స్ వీడియో అనేది మన వెనకాల ఉన్న 3 కెమెరాస్ తీసుకోవచ్చు. అలానే మన ఫ్రంట్ కెమెరాతో కూడా తీసుకోవచ్చు. అలానే రెగ్యులర్‌గా ఉన్నట్టు మనకి టైమ్ ల్యాప్స్ ఉంటుంది, స్లోమో ఉంటుంది, వీడియో, ఫోటో, పోర్ట్రైట్‌లో మనకి 6 లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. iPhone 12 ప్రోలో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫోటోస్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా వస్తున్నాయని మనం రివ్యూ వీడియోలో చూద్దాం. సరే, అన్ని iPhone 12 బాక్సెస్‌లో కూడా ఫోన్‌తో పాటు మనకి USB-C టు లైట్నింగ్ కేబుల్ మాత్రమే వస్తుంది. వాల్ అడాప్టర్ గానీ, ఇయర్ పాడ్స్ కానీ రావు. సో, యాప్‌లో ఏం చెప్తుందంటే సమ్ ఎన్వైర్న్మెంట్ రీజన్స్ చెప్తుంది. మరి ఎలా చార్జ్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ చాలా అడాప్టర్స్ ఉండుంటాయి. సో, వాటితో చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కరెక్టే. iPhone 11 గానీ, ప్రీవియస్ మోడల్స్ గానీ ఉంటే మన దగ్గర ఏముంటుంది? USB-A అడాప్టర్ ఉంటుంది. సో, మనం USB-A టు లైట్నింగ్ కేబుల్‌తో చార్జ్ చేయాల్సొస్తుంది. కానీ బాక్స్‌లో మనకు ఫోన్‌తో పాటు USB-C టు లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు. సో, దాంతో మనం చార్జ్ చేస్తే ఫాస్ట్ చార్జ్ అవుతుంది. సో, మనం ఫాస్ట్ చార్జ్ చేయాలంటే USB అడాప్టర్ పనిచేయదు. కాబట్టి మనం కొత్తగా అడాప్టర్ ఖచ్చితంగా కొనాలి. అది 20 వాట్స్ అడాప్టర్. అది ₹9900 ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. ఇది USB-C 20 వాట్స్ అడాప్టర్. iPhone 12 మోడల్స్‌తో పాటు ఈసారి మనకి కొత్తగా మ్యాగ్‌సేఫ్ చార్జర్ వచ్చింది. మనం ఓపెన్ చేసి చూద్దాం. సో, లోపల పేపర్ వర్క్ ఉంటుంది అంతే. సో, దిస్ ఈజ్ మ్యాగ్‌సేఫ్ చార్జర్. మనకి USB-C ఉంటుంది ఇక్కడ. ఓపెన్ చేద్దాం. ఇది మ్యాగ్‌సేఫ్ చార్జర్. ముందు మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. వెనకాల అల్యూమినియం ఉంటుంది. ఫోన్ చార్జ్ చేసి చూద్దాం. ఎలా అటాచ్ అవుద్దో చూద్దాం. ఆటోమేటిక్‌గా అలానే అవుతుంది. కనెక్ట్ అవ్వగానే మనకి ఇట్లా యానిమేషన్ వస్తుంది. అన్ని iPhone 12 మోడల్స్‌లో వెనకాల ఛార్జింగ్ కాయిల్‌తో పాటుగా మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇందులో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. సో, అందుకని దగ్గరికి రాగానే ఆటోమేటిక్‌గా అలైన్ అవుతుంది. మ్యాగ్నెటిక్ వ్యూయింగ్ పేపర్‌తో చెక్ చేద్దాం. చూడొచ్చు మీరు మ్యాగ్నెట్స్ కనపడుతున్నాయి. సర్క్యులర్ మ్యాగ్నెట్. సో, అలానే మనం ఫోన్‌కి చూస్తే సర్క్యులర్ మ్యాగ్నెట్స్ ఇక్కడ 12 మ్యాగ్నెట్స్ ఉంటాయి. అందుకే మనం ఇట్లా పెట్టగానే ఆటోమేటిక్‌గా అలైన్ అవుతుందనమాట. అలానే ఇక్కడ స్పీకర్ కనపడుతుంది. అలానే ఇక్కడ మైక్రోఫోన్ కనపడుతుంది. ఇది యాపిల్ వాచ్ మ్యాగ్నెటిక్ చార్జర్. 2 సిమిలర్‌గా ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం సైజులో పెద్దదనమాట. సో, ఇది కూడా మన యాపిల్ వాచ్‌ని చార్జ్ చేసేటప్పుడు మన దగ్గరికి ఎలా తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్‌గా అది అట్రాక్ట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూద్దాం. నేను ఇలా హ్యాంగ్ చేశానంటే కిందేం పడట్లేదు. మరి షేక్ చేస్తే పడుద్దేమో. కానీ స్ట్రాంగ్‌గానే ఉంది ఇది. సి వైర్లెస్ చార్జర్స్ ఎలా ఉన్నాయో ఇది కూడా అలానే పనిచేస్తుంది. కాకపోతే ఇది 15 వాట్స్‌తో చార్జ్ చేస్తుంది. సో, ఇది ఓల్డర్ మోడల్స్‌కి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది iPhone 10R. దీని మీద పెడుతున్నాను. చార్జ్ అవుతుంది. సో, ఓల్డర్ మోడల్స్ కూడా కంపాటబుల్ దీనితోటి. కాకపోతే యాపిల్ చెప్పేదేంటంటే 12 మోడల్స్‌కైతే చాలా ఫాస్ట్‌గా చార్జ్ చేస్తుందంటే 15 వాట్స్ పవర్ తోటి. అదే ఓల్డర్ మోడల్స్‌లో అయితే మేబీ అరౌండ్ 7.5 ఆర్ అంతకంటే తక్కువ చార్జ్ చేస్తుంది. డెఫినిట్‌గా మనం 12 మోడల్స్ కంటే కూడా చాలా స్లోగా చార్జ్ అవుతుంది. అలానే మనకి కేస్ కూడా ఉంది. iPhone 12, 12 Pro సిలికాన్ కేస్. ఇదొచ్చేసి మనకి సైప్రస్ గ్రీన్ కలర్. ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో, కేస్ కూడా మ్యాగ్‌సేఫ్ కంపాటబుల్ అని చెప్తున్నారు. చూద్దాం అది. ఇక్కడ చూడొచ్చు మీరు సర్కిల్ ఉంది ఇక్కడ. సో, అది పెట్టి చూద్దాం. చూడండి ఇక్కడ. మీకు యానిమేషన్ వచ్చింది కదా! ఆ యానిమేషన్ కూడా మనం ఏ కలర్ కేస్ పెట్టామంటే ఆ కలర్‌దే వస్తుందనమాట. ఎందుకంటే ఇందులో మనకి NFC చిప్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కదానికి కూడా ఇండివిడ్యువల్ చిప్ ఉంటుంది. సో, దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒకసారి చూడండి. కేస్ పెట్టగానే గ్రీన్ కలర్‌లో వచ్చింది సర్కిల్. ఇది సైలెంట్‌లో ఉంది కాబట్టి మనకు సౌండ్ రాలేదు. సో, కేస్ ఉంటే ఇంకెక్కువ గ్రిప్ ఉంటుంది పట్టుకోవడానికి. కేస్ ఉన్నప్పుడు మ్యాగ్‌సేఫ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, స్ట్రెంత్ చూద్దాం ఎలా ఉందో. స్ట్రాంగ్‌గానే ఉంది. ఇక్కడ కూడా మనకి మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది చూడండి. సో, ఇది మనం మ్యాగ్‌సేఫ్ చార్జర్ పెట్టినప్పుడు దీనికి అలైన్ అవుతుంది. కానీ మీలో ఎవరైనా నాన్ iPhone 12 మోడల్స్‌కి మ్యాగ్‌సేఫ్ చార్జర్ కొనాలి అంటే కొంచెం వెయిట్ చేయండి. నేను తొందరలో రివ్యూ చేస్తాను. మ్యాగ్‌సేఫ్ తోటి ఎలా చార్జ్ అవుతుంది, అలానే వాల్ అడాప్టర్ తోటి ఎలా చార్జ్ అవుతుందని. అలానే మనకి iPhone 12 మోడల్స్ కాకుండా వేరే మోడల్స్ కూడా ఎలా చార్జ్ అవుతున్నాయని. సో, ఆ రివ్యూ చూసాక నా రివ్యూ గాని మీరు వేరే రివ్యూ చూసినా పర్లేదు. కానీ తొందరపడైతే కొనొద్దు. ఎందుకంటే
12 మోడల్స్‌కి ఛార్జ్ అయినంత ఫాస్ట్‌గా అంటే 15 వాట్స్ తోటి ఛార్జ్ అవ్వకపోవచ్చు. నాన్ ఐఫోన్ 12 మోడల్స్‌కి. ఇది ది ఐఫోన్ అంటే ద ఫస్ట్ జనరేషన్ ఫోన్ ఆర్ ఫస్ట్ ఐఫోన్ 2007లో రిలీజ్ అయింది. ఇది లేటెస్ట్ ఐఫోన్. సో 12 ప్రో. సో ఇది రిలీజ్ అయిన అరౌండ్ 13.5 ఇయర్స్‌కి ఇది రిలీజ్ అయింది. ఫస్ట్ ఐఫోన్, ద లేటెస్ట్ ఐఫోన్. iOS 14 గోల్డెన్ మాస్టర్ రిలీజ్ అయింది. అందులో కొన్ని కొత్త వాల్ పేపర్స్ వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు. సో ఇవి మన 14.2 వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి 14 కంపాటబిలిటీ ఉన్న డివైసెస్‌లో. సో 14.2 పబ్లిక్ వర్షన్ కూడా చాలా తొందరగా రావచ్చు. మీరు ఈ లోపల ఈ ఫోటోస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. గూగుల్ డ్రైవ్ లింక్. అందులో నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో వచ్చేసి మల్టిపుల్ వర్షన్స్‌లో ఉంటుంది. సో మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫోన్‌కి ఏది సెటప్ అవుతుందో సెట్ చేసుకోండి. సో ఐఫోన్ 12లో ఈ విధంగా ఉంటుంది వాల్ పేపర్. This is my unboxing of iPhone 12 Pro. So what do you think of iPhone 12 Pro? Please do let me know in the comments. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే సేఫ్. జై హింద్.